హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. పూజలు చేసిన ఫలితం లేదా అయితే తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి. చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. పూజలు మతపరమైన ఆచారాలు పాటించడం ద్వారా కూడా చాలామంది తమ జీవితాల నుంచి సమస్యలను తొలగించలేరు. ఎప్పుడు సమస్యలతో సతమతం అవుతూనే ఉంటారు. ఎన్ని పూజలు చేసినా ఎందుకు తమ కష్టాలు ఉంటున్నాయి, ఎన్ని పూజలు చేసినా తమ సమస్యలు ఎందుకు తీరడం లేదు, కష్టాల నుండి ఎందుకు తాము గట్టెక్కడం లేదు అని చాలామంది ఆవేదనకు గురవుతూ ఉంటారు. అయితే ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం దొరకాలంటే పూజ సమయంలో ఏవైనా తప్పులు చేస్తున్నారేమో ఒకసారి చెక్ చేసుకోవాలి. పూజ చేసేటప్పుడు మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల మనకు పూజల యొక్క ఫలితం రాకుండా చేస్తాయి. ఇంట్లో ఉన్నటువంటి దేవుడి గదిలో పూజ మందిరంలో విపరీతమైన దోషం ఉంటే పూజకు తగిన ఫలితం లభించదు. పూజ సమయంలో శుభ్రమైన బట్టలు ధరించాలి. పరిశుభ్రత కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. పూజ గదిని పొరపాటున కూడా దుమ్ముగా అస్సలు ఉంచకూడదు. శుభ సమయంలోనే పూజలు క్రమం తప్పకుండా చేయాలి. ఈ నియమాన్ని పాటించకపోతే పూజ నుంచి ఎటువంటి ప్రయోజనాలు లభించవు. ఇంట్లో పూజించే స్థలం అందరూ ఎక్కువగా తిరిగే స్థలంగా ఉండకూడదు. పూజ చేసి ధ్యానం చేసుకోవడానికి ఏకాంతంగా ఉండే స్థలాన్ని ఎంచుకోవాలి. ఇంట్లో పూజించే దేవతామూర్తుల విగ్రహాలను, ఫోటోలను పెట్టే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. దుర్గాదేవి విగ్రహం, శని విగ్రహం, ఉగ్ర నరసింహస్వామి విగ్రహం వంటి పూజ గదులు అసలు పెట్టకూడదు. వీటి వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పూజ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యాన్ని పూజ అయిన వెంటనే తీసి మర్చిపోకుండా ప్రసాదంగా స్వీకరించాలి. నైవేద్యాన్ని అలాగే దేవుడి దగ్గర వదిలేయడం ఏ విధంగానూ మంచిది కాదు. దేవుడికి పచ్చిపాల నైవేద్యంగా పెట్టకూడదు. అలాగే కాచి చల్లార్చిన పాలను అభిషేకానికి వాడకూడదు. పూజకు ఉపయోగించిన పూలను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. పగిలిపోయిన దేవుని పటాలను వాడకూడదు. ఎత్తైన విగ్రహాలను పూజలో ఉపయోగించకూడదు. ఇలా పూజకు కొన్ని నియమాలను తెలుసుకొని పాటిస్తే జీవితంలో శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.